హలో గాయస్, ఈ ఇయర్లో చూసుకుంటే చాలామంది స్టార్ ప్లేయర్స్ ఓడిఎస్కి కొంతమంది రిటైర్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత కొంతమంది టెస్ట్లకు రిటైర్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత అసలు ఓవరాల్ ఫార్మాట్లో కూడా చాలామంది రిటైర్మెంట్లు ఇచ్చిన సందర్భాలు చూసాం. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి అసలు ఓడిఎస్కి అలాగే టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చిన టాప్ క్లాస్ ప్లేయర్స్ ఎవరు అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఈ లిస్ట్లో కనుక ఫస్ట్ చూసుకుంటే ఓడిఎస్కి స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ ఇచ్చాడు. సో అది ఎవరు కూడా ఊహించినటువంటిది. ఎందుకంటే స్టీవ్ స్మిత్ ఏజ్ చూసుకున్నా సరే ఇంకో 2-3 ఇయర్స్ ఈజీగా ఆడొచ్చు ఓడిఎస్లో. అయినా సరే స్టీవ్ స్మిత్ మరి ఓడిఎస్కి రిటైర్మెంట్ ఇచ్చాడు. సో అక్కడతో ఆగిద్దా అనుకుంటే మనకి ఛాంపియన్స్ ట్రోఫీ ముందు మార్కస్ స్టోయినిస్, సో అనూహ్యంగా అసలు ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఛాంపియన్స్ ట్రోఫీలో ఖచ్చితంగా స్టోయినిస్ ఉంటాడు అని చెప్పేసి అందరూ ఊహించుకుంటే, మరి ఎలాగైనా సరే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉందని చెప్పేసి అందరూ అనుకున్నాం. కానీ స్టోయినిస్ అనూహ్యంగా అప్పటికప్పుడు రిటైర్మెంట్ ఇచ్చాడు. సో అది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దాని తర్వాత అక్కడితో ఆగిపోయింది అనుకుంటే ముష్ఫికర్ రహీమ్, సో అతను ఆల్రెడీ T20 ఫార్మాట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు. కానీ దాని తర్వాత ఓడిఎస్కి కూడా రీసెంట్గా రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా ఓకే, ఇదంతా బాగానే ఉంది. సో దాని తర్వాత చూసుకుంటే టెస్ట్ క్రికెట్కి మొన్న మే నెలలో వరుస పెట్టి రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించారు. అందరూ కూడా షాక్ గురయ్యారు. అసలు ఎందుకు వీళ్ళిద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి. సో మరి వీళ్ళతో ఆగిందంటే దాని తర్వాత వచ్చేసరికి ఆంజెలో మాథ్యూస్. సో మాథ్యూస్ గురించి మీ అందరూ తెలిసిందే, దాదాపు 9,000 రన్స్ 7,000 రన్స్ ఏం చేసినట్టున్నాడు టెస్ట్ క్రికెట్లో. సో మరి అతను కూడా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చాడు. అయితే అతను రిటైర్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక రీజన్ చెప్పాడు. సో నేను ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో సో వాళ్ళకి ఛాన్స్ తగ్గుతున్నాయి నేను ఉండటం వల్ల, సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను రిటైర్మెంట్ ఇవ్వాలి అనుకున్నాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇక్కడ విరాట్ కోహ్లీ కానీ, లేదు అంటే రోహిత్ శర్మ కానీ, స్టోయినిస్ కానీ, స్టీవ్ స్మిత్ కానీ, సో వీళ్ళు ఎవరు కూడా నేను రిటైర్మెంట్ ఇవ్వడానికి ఇది కారణం అని చెప్పేసి ఎవరు కూడా చెప్పింది లేదు. సో మరి ఓవరాల్గా చూసుకుంటే ఈ ఇయర్ మొత్తంలో కూడా టాప్ క్లాస్ ప్లేయర్స్ అందరూ కూడా చాలామంది రిటైర్మెంట్ ఇవ్వడం అనేది చాలా బాధాకరం అనే చెప్పాలి.